నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను విడిచి వెళ్ళు
మీకే వందనాలయ్యా, మీకే ధన్యవాదాలు తండ్రి. మేము పడుకున్నా, మేము నిమిషంగా నీకు ఎరిగి ఉన్నాం తండ్రి. మేము ఎక్కడికి వెళ్ళినని మమ్మల్ని ఎరిగి ఉన్నాం తండ్రి. ఆకాశంలోకి వెళ్ళిపోయినా, అరణ్యంలోకి వెళ్ళిపోయినా, నరకంలోకి వెళ్ళిపోయినా, ఎక్కడికి వెళ్ళినా, పాతాళంలోకి వెళ్ళి దాక్కుని ఉన్నా సరే తండ్రి, మీరు మమ్మల్ని ఎరిగి ఉన్నారు తండ్రి. మా స్థితి ఏంటో మీరు ఎరిగి ఉన్నారు తండ్రి ప్రభా. అందుని బట్టి మీకే వందనాలయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, మీకే వందనాలు ప్రభా. ఏమించి నీ రుణం తీర్చగలం తండ్రి. వేలాది నదులైతే విస్తార తైలం కానీ ఏమించి మీ రుణం తీర్చలేదు తండ్రి. మా గర్భ ఫలాలను మీకు ఇచ్చి కూడా మేము రుణం తీర్చలేదు తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్న కృపను బట్టి మీకే వందనాలయ్యా. మేము పాపలమై ఉండగా నీవు తెలుసు కూడా మమ్మల్ని మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. పాపలమైన మమ్మల్ని మురికి గుడ్డ లాంటి మా జీవితాన్ని నీకు ఉపయోగపడే పాత్రగా వాడుకున్నారు తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. అవును తండ్రి ప్రభా, మీకే వందనాలయ్యా. మేము నడుచుచున్నాను, పరిగెత్తుచున్న, ఏం చేస్తున్నా మీరు ఎరిగి ఉన్నారు తండ్రి. ఈ సమయాన్ని ఇలా బ్రతికి ఉన్నామంటే నీ కృప తండ్రి ప్రభా. మేము ఎటువంటి అనారోగ్యం లేకుండా బ్రతికి ఉన్నామంటే నీ కృప తండ్రి. మా ఇంట్లో మీరు చూపిస్తున్నటువంటి కృపను బట్టి మీకే వందనాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ప్రభా, మీకే వందనాలు. ఆరాధన మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పాటలు మీరే తోడు ఉన్నారు తండ్రి ప్రభా. మీ నామానికి మహిమకరంగా జరిపించుకున్నారు తండ్రి ప్రభా. ఇక్కడ జరగబోయే కార్యక్రమం అంతా కూడా మీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. హృదయాంతరాంగాలు ఎరిగిన దేవుడు నీవేనయ్యా. మా ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో నీకు తెలుస్తుంది. నీ సేవకులు వాక్యం విందుచుండగా వారిని నీ బోరగా వాడుకొని మా జీవితాన్ని మార్చుకోవడానికి అవసరమైన జీవాహారం దయచేయండి ప్రభా అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని విడిచిపెట్టే వారిగా కాకుండా తండ్రి ప్రభా, మంచి మేలను పడిన వారి వల్ల ఫలించడానికి మీరు సహాయం చేయండి అని చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. ఇంకా అంతమందిని సన్నిధి నిర్లక్ష్యం చేయించున్నారు తండ్రి. వారందరితో మీరే మాట్లాడండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేద్దాం. అనారోగ్యంతో బాధపడుచున్న వారు ఉన్నారు తండ్రి, వారిని మీరే ముట్టి స్వస్థత దయచేయండి. ఆనాడు మీ మాట మాత్రం సెలవుగా మరణించిన వారు సహిత తిరిగి లేచారు తండ్రి. అనారోగ్యంతో బాధపడుచున్న వారిని యేసు నామమును బట్టి మీరే స్వస్థత దయచేయండి అని చెప్పి ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండదు. దేవా, మీరే సహాయం చేయండి ప్రభా. మీకే వందనాలు, స్తోత్రాలయ్యా. మహోన్నతుడ, మహాగణుడ, గొప్ప దేవుడా, మీకే వందనాలు చెప్పి ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. పాటల్లోనూ ఆరాధనలోనూ తోడైన దేవుడు ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవుని నామాన్ని మహిమకరంగా జరుగులాగా శ్రీవల్లి గారు ప్రార్థన చేస్తారు. స్తుతి పరిశుద్ధ దేవుడు, గొప్ప దేవుడా, అక్షరకరణానికి వేలాది స్తుతులు వందనాలు తండ్రి దేవ. యేసే రక్షణ కాల్చిన మమ్మల్ని మా కుటుంబాన్ని మస్మి సంఘాన్ని తండ్రి దేవ. యేసే మీ యొక్క సస్యమైన ప్రకాశం భద్రపరిచిన దేవా, నీకే వేలాది స్తుతులు వందనాలు తండ్రి దేవ. యేసే ఏమి ఇచ్చినాను తండ్రి దేవ. యేసే రుణమైతే తీర్చుకోవాలని తండ్రి దేవ. యేసే తండ్రి దేవ. యేసే ఈ ఆదివారం కాల సమయంలో తండ్రి దేవ. యేసే నేను ఆరాధించడానికి, కనపరచడానికి తండ్రి దేవ. యేసే మీరు మాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు వందనాలు తండ్రి దేవ. యేసే ఈ సమయానికి తండ్రి దేవ. యేసే నీ సన్నిధిలో లేక తండ్రి దేవ. ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి దేవ. యేసే హాస్పిటల్లో ఉన్నారు తండ్రి దేవ. యేసే ఎంతో మంది దేవ. యేసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే దేవ. యేసే నీ కాలాన్ని తండ్రి దేవ. యేసే వ్యర్థంగా బిడ్డలు తండ్రి దేవ. యేసే నీ సన్నిధికి రాకుండా తండ్రి దేవ. యేసే అనేక మంది తండ్రి దేవ. యేసే వ్యర్థంగా తండ్రి ప్రభు యేసే కాలాన్ని గడుపుచున్నాను దేవ. యేసే వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవ. యేసే వారిని గద్దించిన తండ్రి దేవ. యేసే మరలా వారిని సన్నిధిలో ఉండి తండ్రి దేవ. యేసే నిన్ను ఆరాధించి కనపరిచే బిడ్డలుగా వాళ్ళందరూ ఉండడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఆశ్చర్యకరానికి వేలాది స్తుతులు వందనాలు. ఆలోచనకర్తానికి వేలాది స్తుతులు వందనాలు. సమాధానకర్తానికి వేలాది స్తుతులు వందనాలు దేవ. యేసే జ్ఞాపకం చేసుకొని తండ్రి దేవ. యేసే తండ్రి దేవ. యేసే ఉదయకాల సమయంలో తండ్రి దేవ. యేసే సండే స్కూల్ ఆరాధన అంతట్లో మీరు మాకు తోడుగా ఉన్నందుకు మీకు వేలాది స్తుతులు వందనాలు. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి దేవ. యేసే ఏమైతే చెప్పుచున్నామో తండ్రి దేవ. యేసే వాళ్ళందరూ వాటిని విని గ్రహించే బిడ్డలుగా ఉండి వాళ్ళ బిడ్డకు సహాయం దయచేయమని అడుగుతున్నాను. ఎంత భయభక్తులు కలిగి జీవించే బిడ్డలుగా వాళ్ళ బిడ్డకు సహాయం దయచేయమని అడుగుతున్నాను తండ్రి దేవ. యేసే చిన్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమని అడుగుతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి దేవ. యేసే నేను ఆరాధించడానికి, కనపరచడానికి ఎంతమంది అయితే తండ్రి దేవ. యేసే వచ్చి ఉన్నారు అందరి వరకు ప్రార్థన చేసినాం తండ్రి దేవ. యేసే అందరూ ప్రార్థన చేయించినాం తండ్రి దేవ. యేసే వారి వారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారి మనసులో ఏమైతే బాధలు ఉన్నాయో, ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో, ఏమైతే ఇరుకులు ఉన్నాయో మాకైతే తెలియదు కానీ దేవ. యేసే అన్నీ తెలిసిన గొప్ప దేవుడు తండ్రి దేవ. యేసే నీకే వారు పెట్టుకునిచ్చినాం తండ్రి దేవ. యేసే ఈ ప్రపంచంలో తండ్రి దేవ. మేము ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా తండ్రి దేవ. యేసే మా అవసరాలు, మా అక్కర్లు తండ్రి దేవ. యేసే తీరు నీ దగ్గరికి వస్తే, నీ దగ్గరికి తండ్రి దేవ. యేసే నీకు తెలియజేస్తే తండ్రి దేవ. యేసే మా అవసరాలు, మా అక్కర్లు అన్నీ తీరుతాయండి తండ్రి దేవ. యేసే మేమందరం కూడా మీ తండ్రి దేవ. యేసే నీ పాదాలు చెందుకు
వచ్చాము దేవాయసే జ్ఞాపకం చేసుకొని మా కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఏమైతే అవసరాలు ఏమైతే ఇబ్బందులు ఉన్నాయో తండ్రి దేవాయసే ప్రతి ఒక్క బిడ్డని దేవాయసే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాము. మరి ప్రాముఖ్యంగా దేవాయసే నాకు ప్రార్థన చేసినాం తండ్రి దేవాయసే హాస్పిటల్లో ఉన్నదండి తండ్రి దేవాయసే మేమైతే తండ్రి దేవాయసే ప్రార్థన చేసినాము. ఆ బిడ్డ తండ్రి దేవాయసే గల్ఫ్ నుంచి ఇక్కడ వరకు తండ్రి దేవాయసే రావడానికి తండ్రి దేవాయసే మీరు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నీకే వేలాది స్తుతులు వందనాలు. క్షేమంగా అయితే ఇక్కడికి వచ్చారు, హాస్పిటల్లో పెట్టి తండ్రి దేవాయసే ఏమైతే తండ్రి దేవాయసే ట్రీట్మెంట్ జరుగుతుందో అంతట్లో మీరు ఆ బిడ్డకు తోడుగా ఉండమని అడుగుతున్నాను. దేవాయసే తన శిరస్సు నుంచి అరకాల వరకు ముట్టండి, స్వస్థపరచండి. తనకి ఏమైతే తండ్రి దేవాయసే డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంతట్లో తండ్రి దేవాయసే మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాను. తనకి ఎవరైతే పరిచయం చేస్తున్నారు తండ్రి దేవాయసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. అలాగే దేవాయసే మా సంఘంలో ఇంకా తండ్రి దేవాయసే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను. తగిన కాల సమయంలో తండ్రి దేవాయసే విడుదలను దయచేయమని అడుగుతున్నాను, స్వస్థతను దయచేయండి. అలాగే దేవాయసే సన్నిధిలో తండ్రి దేవాయసే కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవాయసే ప్రతి కన్నీటికి తండ్రి దేవాయసే జవాబు ఇచ్చే దేవుడు తండ్రి దేవాయసే జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. భాష గారిని దీవించి ఆశీర్వదించండి. భాష గారి ద్వారా తండ్రి దేవాయసే మీరు మాకు ఏమైతే తెలియజేయాలనుకున్నారో ఆ వాక్యాన్ని మేము విని గ్రహించి మా జీవితాన్ని మేము మార్చుకోవడానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. అలాగే దేవాయసే భాష గారి జీవితంలో తోడుగా ఉండండి. దేవాయసే ఆవిడ విరుచుగా వచ్చుగా తండ్రి దేవాయసే రాకపోకలన్నింటిలో తోడుగా ఉండండి, జీవితంలో తోడుగా ఉండండి. ఎంత ఇబ్బందులతో తండ్రి దేవాయసే ఎక్కువ వర్క్తో ఉన్నారు దేవాయసే బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చేయమని అడుగుతున్నాను. అలాగే హాస్టల్లో చదువుతున్న స్మైని కొరకు ప్రార్థన చేస్తున్నాను. తండ్రి దేవాయసే తన జీవితంలో ఏమైతే తండ్రి దేవాయసే సాధించాలనుకుంటుందో మంచిగా సాధించడానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. అలాగే దేవాయసే హాస్టల్లో ఉండి చదువుకున్న బిడ్డలందరూ కొరకు ప్రార్థన చేసిన దేవాయసే మంచి తెలుగు వేసిన జ్ఞానం దయచేసి తండ్రి దేవాయసే వారి వారి జీవితాల్లో స్థిరపడడానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. మా సంఘంలోని ఎవరి ఆస్తులందరినీ దీవించినాయో ఆశీర్వదించినాయో వారి పట్ల మీరైతే ఏమైతే చర్యలు దాచి ఉన్నారో తండ్రి దేవాయసే వాటిని తెలియచేయమని అడుగుతున్నాను. స్త్రీ సమాజాన్ని దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీ సమాజం నానాటికి అభివృద్ధి చెందడానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. అలాగే దేవరాజు గారి పాస్టర్ గారికి తీర్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వేలాది స్తుతులు ఉన్నాను. ఇంకనూ మంచి ఆరోగ్యాన్ని ఆయన దయచేయమని అడుగుతున్నాను. సుందర పాస్టర్ గారి కుటుంబాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి దేవాయసే ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మా సంఘంలో ఉన్న తండ్రి దేవాయసే వృద్ధుల కొరకు ప్రార్థన చేసినాను. దేవాయసే అలాగే గర్భవతుల కొరకు ప్రార్థన చేసినాను. తగిన కాల సమయంలో తండ్రి దేవాయసే సులువైన తండ్రి దేవాయసే ప్రసవాన్ని దయచేసి తండ్రి దేవాయసే మంచి బిడ్డను ఆరోగ్యకరమైన బిడ్డలను పొందుకోవడానికి సహాయం తెచ్చమని అడుగుతున్నాను. అలాగే చెడ్డ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను. మా సంఘంలో ఉన్న తండ్రి దేవాయసే పేదల కొరకు ప్రార్థన చేసినాను, సహాయం తెచ్చేయండి. నీ సన్నిధిలో తండ్రి దేవాయసే ఒక మూల స్తంభాలుగా వాళ్ళందరూ నిలబట్టడానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. అలాగే దేవాయసే ప్రతి ఒక్క బిడ్డ కొరకు ప్రార్థన చేసినాను. దేవాయసే నేను మర్చిపోయిన నన్ను క్షమించండి. అలాగే దేవాయసే మరి ప్రాముఖ్యంగా జీజస్ హాస్పిటల్ కొరకు ప్రార్థన చేసినాను తండ్రి దేవాయసే ఈ నెలలో జరిగిన సువార్త క్యాంపు తండ్రి దేవాయసే ఆగిపోయింది. దేవాయసే ఎందుకైతే ఆగిందో మాకు తండ్రి దేవాయసే ఈ సాధారణ కలిపి ఎందుకైతే వచ్చిందో మాకైతే తెలియదు కానీ తండ్రి దేవాయసే మాకు ప్రార్థన ఏమన్నా తప్పటి మమ్మల్ని క్షమించండి. ఇప్పటి నుంచి ప్రార్థన చేసినాం తండ్రి దేవాయసే అక్టోబర్ 19వ తారీఖు నుంచి సువార్త క్యాంపు తండ్రి దేవాయసే నీ నామం మహిమార్థమే తండ్రి దేవాయసే ఘనంగాను ఆశ్చర్యకరంగాను తండ్రి దేవాయసే జరుగుటకు సహాయం తెచ్చేయండి అడుగుతున్నాను. 16 మంది తండ్రి దేవాయసే వాళ్ళందరి చుట్టూ మీకు కంచి వేసి కాచుకోవడం తెచ్చేయండి. ఎవరికి ఎటువంటి అనారోగ్యాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తండ్రి దేవాయసే ఈ రోజు మొదలుకొని తండ్రి దేవాయసే స్వార్థ పరిచయం అంతటి వరకు తండ్రి దేవాయసే బిడ్డల చుట్టూ మీకు కంచి వేసి కాచుకోవడం తెచ్చేయమని అడుగుతున్నాను. దేవాయసే అని రాజు స్వార్థ తండ్రి దేవాయసే ఘనంగా జరిగిందని తండ్రి దేవాయసే అని సన్నిధిలో గొప్ప సాక్షులుగా వీళ్ళందరూ నిలబడ్డకు సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ఇంకనూ నేను ఎవరైనా మర్చిపోయినా క్షమించండి. ఈ సభలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ ప్రతి ఒక్క కన్నీటి కొరకు ప్రార్థన చేసినాను. తగిన కాల సమయంలో తండ్రి దేవాయసే జవాబు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ప్రార్థన చేస్తున్న శ్రీవల్లి ప్రభు భాష వందనాలు. కీర్తన బాగా ధ్యానించుకుందాము. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు చదువుకుందాము. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వచనం వరకు శ్రావణ వచ్చి చదువుతుంది. 119వ కీర్తన 113వ వచనం నుంచి 120వ వరకు. దిమస్కులను నేను ద్వేషించుచున్నాను. ఈ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. నాకు మరుగుచోటు నా కేడము నీవే. నేను నీ
వాక్యము మీద ఆశ పెట్టుకున్నాను. నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను. దుష్క్రియలు చేయవారా నా యొద్ద నుండి తొలగిడి. నేను బ్రతికినట్లు నీ మాట చెప్పున నన్ను ఆదుకొనుము. నీ ఆశ భంగమై నేను సిగ్గునందక ఎందునుగాక. నా రక్షణ కలిగినట్లు నీవు నన్ను ఉద్ధరింపుము. అప్పుడు నీ కట్టడలను నిత్యము లక్ష్యము చేసేదను. నీ కట్టడలను మీరిన వారందరినీ నీవు నిరాకరించదువు. వారి కపటాలోచన మోసమే. భూమి మీద నున్న